హాయ్ అండి, నేను మీ కళ్యాణి. ఈరోజు టేస్టీ వెజ్ పులావ్ చేసుకుందామండి. దీనికోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుందాం. ఈలోపు కొబ్బరిని ముక్కలు చేసుకుని కొబ్బరి పాలు రెడీ చేసుకుందామండి. కొబ్బరి పాలు మనం మెజర్ చేసుకున్నాం కదండి రైస్ని ఆ కప్పుతో 3 గ్లాస్ వాటర్ పోసుకొని కొబ్బరి పాలు చేసుకుందామండి. కొబ్బరి పాలు పులావ్కి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కానీ ట్రై చేయకుంటే కొబ్బరి పాలతో ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. నేను కొన్ని వెజిటేబుల్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక పట్టా, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుందామండి. టమాటాలు మెత్తబడి బాగా పేస్ట్ అయిపోవాలండి ఆయిల్లోనే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వదిలేసిందండి, చూడండి ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాం. నేను చిక్కుడు గింజలు, పచ్చి బఠానా, ఈ క్యాలీఫ్లవరు, క్యారెట్, ఉల్లగడ్డలు వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే పన్నీరు, మష్రూమ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయండి. కొంతమంది కొన్ని తినరు కదండి, తినేవాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి కాసేపు అవి కొంచెం మగ్గాలండి ఫ్రై ఆయిల్లోనే. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. అవి మగ్గినాయండి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలని ఇంకొకసారి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. 2 గ్లాస్ బాస్మతి రైస్ కదండి, 3 గ్లాస్ కొబ్బరి పాలు పోసుకుందాము. సరిపోతుందండి. రైస్ బాగా పొడిగా బాగా వస్తుందండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అవి బాగా బాయిల్ అవుతాయండి. బాగా బాయిల్ అయితే రైస్ వేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. బాయిల్ అయ్యాయి చూసారా? ఇలా బాగా మసిలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏం లేకుండా ఈ కొబ్బరి పాలల్లో వేసేసుకుంటున్నాను. వాటర్ ఏమి ఉండకూడదండి, మళ్ళీ రైస్ మెత్తగా అయిపోతుంది. వాటర్ ఏం లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసి వేసేసుకుందాం. మూత పెట్టేసి సిమ్లో పెడితే చూసారా రైస్ కొంచెం ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్ చేసేసుకుందామండి బాగా. చూసారా రైస్లో వాటర్ ఏం లేదు. రైస్ ఎంత పొడిగా ఉందో చూసారా? ఇప్పుడు లాస్ట్గా కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేసేసుకుంటే టేస్టీ వెజ్ పులావ్ రెడీ అవుతుంది. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.